హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితశ్రీ లేడీస్ టైలర్. మనం ఇలా సాదా బ్లౌజ్ ఎట్లా కుట్టాలో చూద్దాం, సరేనా? ఇది నాడలు అన్నట్టు, ఇది నాడలోకి ఇట్లా కట్ చేసుకున్న స్ట్రైట్గా. నాడలు అయితే ఫస్ట్ రివర్స్ తీయాలి. నాడలు లేకపోతే అవసరమేం లేదు, కానీ నేనైతే నాడలు రివర్స్ తీయడం కూడా చూద్దురు ఈ వీడియోలో. సన్నగా కుట్టు వేసుకుంటున్నాను చూడండి. ఈ క్లాత్ అయితే తీయరాదని చెప్పేసి నా దగ్గర ప్లెయిన్ రెడ్ క్లాత్ ఉంటే తీస్తున్నాను. ఇట్లా సన్నగా కుట్టు వేసుకున్నా. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది క్లాత్, కట్ చేస్తున్నా. కొంచెం ఉంచుకుంటే సరిపోతుంది. క్లాత్ బాగుంది అనుకోండి, మనకు మళ్ళీ నాడ రివర్స్ తీయరాదన్నట్టు. ఇప్పుడు ఇంకొక నాడ. ఇక్కడ మనం ఈ క్లాత్ ఇక్కడ ఎంత కుట్టు వేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి అంత సన్నగా నాడ వస్తుంది. ఇంకొంచెం ఇటు వేసుకున్నాం అనుకోండి లా వస్తుంది. నాకు ఈ మాత్రం సన్నగా సరిపోతుంది, అందుకని ఇక్కడికి కుట్టేసుకుంటున్నా. ఈ కస్టమర్ ప్రతి బ్లౌజ్కి నాడలు పెట్టుకుంటుంది, ఆమెకు అలవాటు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఇట్లా ఒక పెద్ద సూది ఉంది. నేను దీంతోనైతే నాడలు తీస్తా. లాస్ట్కి ఇట్లా ముడి వేసుకున్నా. ఇట్లా ముడి వేసుకొని ఒక్క పొరకు కుట్టు వేసుకోవాలి. ఇట్లా ఒక్క పొరకు ఓన్లీ. మళ్ళీ ఇంకొకసారి ఇట్లా కుట్టుకొని ఇట్లా ఒక 2-3 మలకలు వేసుకోవాలి. తర్వాత సూది రివర్స్లో పెట్టి, ఈ నాడ అనేది మనం ఇట్లా పెద్ద సూదితోనైనా తీసుకోవచ్చు, లేకపోతే మనం ఇట్లా మిషన్కి కుట్టే సూది ఉంటుంది కదా, ఆ సూదితో కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీస్తారు. కొందరు కట్టెపుల్లతో తీస్తారు, కొందరు స్క్రూ డ్రైవర్తో తీస్తారు. ఇష్టం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. దీన్ని ఇట్లా లోపటి నుంచి ఇట్లా లాగాలి. ఇది కింది నుంచి ఇట్లా రౌండ్ అనుకుంటూ ఇట్లా అనాలి. ఈ మీది మాత్రమే మనం ఇట్లా లాగాలి. ఇది ఇక్కడ దారం లాగాలి. తర్వాత వచ్చినాక కొంచెం ఇట్లా స్టార్టింగ్ ఎవరైనా కొత్తగా నాడలు తీసేవాళ్ళు ఉంటే ఇట్లా, ఇప్పుడు మనం గల్ల పట్టీలు కట్ చేసుకున్నాం కదా, అట్లా క్రాస్గా కట్ చేసుకొని ఇట్లా కుట్టు వేసేసుకోండి. ఆ క్రాస్ కటింగ్ నాడలు అయితే చాలా ఈజీగా వస్తాయి. ఇది నేను స్ట్రైట్గా కట్ చేసిన, వీప్ పట్టీలాగా కట్ చేసిన అన్నట్టు. ఇది వేరే క్లాత్ అన్నట్టు. ఈ క్లాత్ రాదని చెప్పేసి వేరే క్లాత్ నా దగ్గర ఉంటే ఆ క్లాత్ నుంచి తీస్తున్నాను. వచ్చింది. ఇగో 2 నాడలు అయితే తీసుకున్నాను నేను. కంప్లీట్ అయిపోయింది ఇది. ఇప్పుడు ముందు చిన్న చిన్న భాగాలన్నీ జాయింటింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ వీప్ పట్టీలు. వీప్ పట్టీని జాయింటింగ్ చేసుకుందాం. ఇప్పుడు గల్లా పట్టీలు. అంటే ఇది బ్లౌజ్ పీస్కి ఉల్టా సీదా ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి చూసుకుంటూ చేసుకోవాలన్నమాట.
నేను కటింగ్ చేసిన వీడియోలో ఉన్న పీస్ ఏమో ప్లెయిన్ కాటన్ అన్నట్టు, అది ఇది కొంచెం డిజైన్ ఉంది అన్నట్టు బ్లౌజ్ పీస్. తర్వాత చేతులు ఇట్లా చిన్న పట్టి మలుసుకోవాలి ఫస్ట్. చిన్నగా ఇంతే, సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇంతే రావాలి. తర్వాత ఇంకొంచెం పెద్దగా మనం 2 సెంటీమీటర్లు తీసుకున్నాం కదా, ఆ 2 సెంటీమీటర్ల సరిపోయేంత మనము చేతుల పట్టి ఫోల్డింగ్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు పెద్ద కుట్టు వేసుకుంటున్నా. మనం పంపకం వేసిన తర్వాత పెద్ద కుట్టు అనేది ఇప్పేసేయాలి. చేతులు కంప్లీట్ అయిపోయినాయి. వెనుక భాగానికి ప్లేట్లు పెట్టాలి. ప్లేట్లు పెట్టేటప్పుడు ఇగో ఇట్లా ఈ భుజాలకు ఇట్లా స్ట్రేట్గా ఇట్లా ఈ కిందికి సమానం భుజాలు ఇట్లా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ మధ్యలో కచ్చక పెట్టుకుంటున్నాను. దీంతో మనం ఇక్కడ కచ్చకకి ఇట్లా అనేసి ఎంత హైట్ పెట్టాలనేది మార్క్ చేసుకున్నాం. ఒకవేళ ఎంత హైట్ పెట్టాలి అనేది కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే కొలత బ్లౌజ్ ఎంత ఉందో సేమ్ దాన్ని చూసి పెట్టండి. కిందికి ఒక కుట్టు మందం ఎక్స్ట్రా వదిలేసి పెట్టండి. ప్లేట్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇట్లా రావాలి. కిందికి కొంచెం వెడల్పు ఉండి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా రావాలి, క్రాస్. సేమ్ కచ్చకకి ఇట్లా పట్టుకుంటున్నాం. ఇట్లా పట్టుకొని మార్క్ ఉన్న కాడికి మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి 2 సమానంగా పట్టుకొని డాప్ మందం కుట్టు వేసుకోవాలి. ఇటు సైడ్ ప్లేట్ ఇటు సైడే ఉండాలి. ఇట్లా ఇటు సైడే ఉండాలి, ఇటు సైడే ఉండాలి. ఈ ప్లేట్ పెట్టిన కాడ ఒక చిన్న కుచ్చు పెట్టుకోవాలి అన్నట్టు. మనం ప్లేట్ పెట్టినాం కదా, మనం పంపకం వేసేటప్పుడు ఈ ప్లేట్ పెట్టకపోతే ముడత వస్తుంది కాబట్టి ఇట్లా ఒక కుచ్చు పెట్టుకోవాలి. ఇట్లా ఇటు సైడే ఉండాలి ప్లేట్, ఇటు సైడే ఉండాలి. ఇప్పుడు ఈ కిందిది ఇట్లనే ఉంచి ఇది కొంచెం ఇట్లని ఇక్కడ నుంచి చెప్టా కుట్టేసుకురావాలి. చెప్టా కుట్టు వేసుకొచ్చుడు అయిపోయింది కదా. తర్వాత దీన్ని ఇటు ఫోల్డ్ చేసి ఈ చెప్టా కుట్టు అనేది పూర్తిగా దీని మీదనే రావాలి. తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు వేసుకోవాలి. మనం పంపకం వేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టు అనేది విచ్చేసుకోవాలి. మన వెనుక భాగం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ముందు భాగాలు. నేను ముందు భాగాల ప్లేట్లు ఎట్లా పెట్టుకోవాలనేది చాలా సింపుల్గా చెప్తాను, చూడండి. అంటే దీనికి ఇప్పుడు ఉల్టా సీదా ఉంది కదా, కాబట్టి నేను ఇట్లా సీదా ఉల్టా వేసుకుంటున్నాను. మార్క్ ఉల్టా దాని మీద వస్తేనే కాబట్టి మనం కుట్టు పెట్టుకోవాలి. కాబట్టి ఇది ఉక్స్ పట్టి, ఇది ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ కుట్టు మందం విడిచిపెట్టుకొని ఇది ఇట్లా పెట్టేసుకొని ఈ ప్లేట్ కాడికి ఇట్లయితే మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఇది ఉంది కదా, ఈ ఫస్ట్ పెట్టిన ప్లేట్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ ప్లేట్ ఉంది కదా, కింది నుంచి వెళ్ళి సేమ్ కొలత చూసుకోవాలి. ఈ మార్క్ పెట్టిన కాడ పొడవు అనేది
ఇక్కడికి వచ్చింది కుట్టు. ఇది మనం ఇప్పుడు ఇంతకుముందు పెట్టుకున్న మార్క్. ఇట్లా ఉక్స్ పట్టి ఇగో ఇక్కడ ఒక కుట్టు మందం వదిలిపెట్టుకొని ఇక్కడ మార్క్ పెట్టుకున్న తర్వాత సేమ్ ఇగో దీని హైట్ ఎంత ఉందో సేమ్ దానంత హైటే పెట్టుకుంటున్నా. ఇగో సేమ్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మిడిల్లో డాట్ అయితే వచ్చింది కదా, ఫస్ట్ దీన్ని కొంచెం డార్క్గా గీసుకుంటే కింద వెనుక భాగానికి రావాలి. ఇది కింద పర్లేదు, సో మనం ఇంకొంచెం డార్క్గా గీసుకొని ఇట్లా డబ్బింగ్ చేసుకుందాం. దానికి ఒకలాగా దీనికి ఒకలాగా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. రెండు ఇట్లా సేమ్ పెట్టుకుంటే రెండిటికి పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే దానికి ఒకలాగా కొలత దీనికి ఒక సపరేట్గా కొలత పెట్టినట్టయితే చేంజ్ అవుతుంది. అటు సైడ్ ప్లేట్ వేరే ఉంటుంది, ఇటు సైడ్ ప్లేట్ వేరే ఉంటుంది. ఇక్కడ ఈ డాట్ నుంచి వెళ్ళి 3 ఏళ్ళ మందం గ్యాప్ తీసుకొని ఇట్లా అడ్డంగా మార్క్ చేసుకుంటున్నాం. ఈ డాట్ని చూసే విధంగా ఇంకొక ప్లేట్ పెట్టుకోవాలి. ఈ ప్లేట్ ఎంత పొడవు పెట్టాలనేది ఈ 3 ఏళ్ళ మందం గ్యాప్ ఉంచే అంత పొడవు మాత్రమే పెట్టాలి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఏళ్ళ పొడవు పెట్టుకొని ఇక్కడ తీసుకోవద్దు. ఇక్కడ తీసుకున్నట్టయితే చంకలలో ఎగ్గి పట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇంకొంచెం ఇట్లా క్రాసే తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ ఈ మూలని ఈ ప్లేట్నే చూడాలి. ఇదే ఇక్కడ పెట్టే ప్లేట్ అయినా ఇటే చూడాలి, ఇదైనా ఇటే చూడాలి. ఇప్పుడు 3 వేళ్ళ మందం పెట్టుకున్నాను, దీని పొడవు అనేది ఇట్లా రావాలి. సేమ్ ఇది కూడా 3 వేళ్ళ మందం పెట్టుకొని ఈ డాట్కి స్ట్రేట్గా చూస్తున్నట్టుగా ఇది ఒకటి నేను ఒకసారి కుట్టి మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ డాట్ ఉంది, మిడిల్లో ఇట్లా తీసేసుకొని ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ కుట్టే ప్లేట్కి 2 కుట్లు వేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మిగతా 3 ప్లేట్లు పెట్టుకుందాం. నేను ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా పెట్టుకుంటాను. చూడండి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా చూసుకుంటూ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 వేళ్ళు సేమ్, ఇక్కడికి ఒక 3 వేళ్ళు, ఇక్కడికి ఒక 3 వేళ్ళు. పర్ఫెక్ట్గా షేప్ వచ్చింది. మనము ఇట్లా పర్ఫెక్ట్గా ప్లేట్లు కనుక పెట్టినట్టయితే బ్లౌజ్లో చాలామంది పెట్టుకోట్స్ వేసుకుంటారు. ఇట్లా పర్ఫెక్ట్గా మనం ప్లేట్లు పెడితే పెట్టుకోట్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక దానికి పెట్టుకుంటున్నా సేమ్ ఇట్లని. ఫస్ట్ది పెద్ద ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఇట్లా ఇక్కడ నుంచి ఇటు చూసుకుంటూ ఇక్కడ ఒక ప్లేట్. ఇది ఎక్కడి వరకు స్టాప్ చేయాలి అంటే ఇక్కడ 3 ఏళ్ళ మందం చూసుకొని స్టాప్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇటు చెప్పినాను కదా, ఇక్కడ రావద్దు, ఇట్లా చంకలకు చూసేటట్టుగా ఉండాలి. ఇక్కడ నుంచి ఇటు ఏది మూలతో ఇట్లా ఇగ్గి పట్టినట్టు చూసుకొని 3 వేళ్ళ గ్యాప్ ఉంచుకొని కుట్టు తీసేసుకోవాలి. అయితే ఈ 3 ప్లేట్లు ఈ ఫస్ట్ ప్లేట్నే చూసినట్టయితే షేప్ మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు జాయిన్ చేసుకుందాం. ప్లేట్లు పెట్టడం అయిపోయింది కదా. క్రాస్ పట్టీ ఇవి ప్లేట్లు పెట్టుకున్నాక మనం దారపోగు అనేది ఇంత అయితే ఉంచుకోవాలి. మినిమం దగ్గరికి కట్ చేయొద్దు, ఎప్పుడైనా కూడా ఇంత ఉంచుకోవాలి, ప్లేట్స్ ఊడిపోతాయి. ఇప్పుడు క్రాస్ పట్టీలు జాయిన్ చేసుకుందాం. ఇది కొంచెం అంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని అటాచ్ చేసుకోవడమే. ఇది ఉక్స్ వేసుకునే ముందు భాగం అన్నట్టు రైట్ హ్యాండ్ భాగం. ఇది రైట్ హ్యాండ్ భాగానికి క్రాస్ పట్టి మీది నుంచి పెట్టేయాలి.
ఇక్కడ ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కింది నుంచి పట్టుకొని క్రాస్ పట్టి వేసుకోవాలి. అయితే ఈ క్రాస్ ప్లేట్ ఉంటుంది కదా, ప్లేటు ఫోల్డింగ్ ఎందుకు చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం పెట్టిన షేప్ ఏదైతుందో అట్లా ఫోల్డింగ్ చేసుకుంటేనే చెస్ట్ అనేది ఇట్లా నిలబడినట్టు మంచిగా వస్తుంది. ఆ ఫోల్డింగ్ కనుక చేసుకోకుండా కుట్లకు కలిపేసి కుట్టినాం అనుకో, ఒకవేళ అది ఇట్లా కలిపేసి కుడితే మనకు ఎట్లా అంటే చెస్ట్ ఒక్కొక్కరికి ఎట్లా అంటే ఇట్లా నాకు సాఫ్ట్గా రావాలి, ఇట్లా క్రాస్ రావద్దు అట్లా అంటారు కదా, అట్లాంటి వాళ్ళకు ఆ ప్లేట్ అనేది కలిపి పెట్టేసేయాలి. ఇట్లా కుట్లలోనే కలిపేసి కుట్టేసేయాలి. అట్లయితే వాళ్ళకి చెస్ట్ నిలబడేది సాఫ్ట్గా ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇది కాజా భాగం. ఇగో దీనికి క్రాస్ పట్టి కింద పెట్టి ముందు భాగం మీద నుంచి వెళ్ళి వేస్తున్నాను. ఉక్స్ భాగానికి ఏమో ముందు భాగం కింద పెట్టి క్రాస్ పట్టి మీద నుంచి వెళ్ళి పట్టుకొని వేశాను. ఇప్పుడు ఇది కాజా పట్టి భాగం, క్రాస్ పట్టి కింద నుంచి ముందు భాగం మీద నుంచి వెళ్ళి పట్టుకొని వేస్తున్నాను. మన క్రాస్ పట్టీలు వేసేయడం అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇది వెనుక గల్ల కట్ చేయంగా ఉన్న పీస్ అన్నట్టు, దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మిడిల్లో కాదు, ఒకటి కొంచెం తక్కువ, ఒకటి ఈ కొంచానికన్నా ఇంకొంచెం ఎక్కువ. ఇట్లా ఈ చిన్న ఉన్న భాగం ఉక్స్ పట్టి, ఈ పెద్ద ఉన్న భాగం కాజా పట్టి అవుతుంది. ఇప్పుడు కాజా భాగానికి మనం కాజా పట్టి వేసుకుందాం. ఇది ఇప్పుడు కాజా పట్టి ఏదైతే ఉందో కింద పెట్టి దీని మీద సమానంగా ముందు భాగాన్ని ఇట్లా పెట్టుకొని ఈ ఎక్స్ట్రా వచ్చిన పీస్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లుంది కదా, ఇట్లున్నదాన్ని ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని ఇట్లా పెట్టి కుట్టేసుకో. ఇటు నుంచి ఇటు రావాలి కుట్టు. ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ రెండు కుట్ల మధ్యలో కాజాలు కుట్టుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన పోగులు వెంటనే కట్ చేసుకోవాలి. ఈ పోగులు అవి ఉండొద్దు, అవి ఉంటే ఫినిషింగ్ లేనట్టే. కాబట్టి వెంటనే పోగులు కట్ చేసుకుంటే బ్లౌజ్ మంచి ఫినిషింగ్గా కనబడుతుంది. ఇది ఉక్స్ పట్టి కింద పెట్టేసి దీని మీద వెనుక భాగం ఇట్లా పెట్టి కింది నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటున్నాం. చూడండి, సమానంగా రెండు సమానంగా పెట్టేసి కుట్టు వేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా అనేసి ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి మీద నుంచి చెప్ట కుట్టు రావాలి. ఇప్పుడు ఇది అయింది కదా, ఇట్లా దీన్ని ఇప్పుడు ఇట్లా లోపలికి అనుకొని ఇట్లా ఒక పట్టి పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి అవుతుంది. ఇక్కడ నుంచి రావాలి కుట్లు, ఇట్లా స్ట్రైట్గా వేయద్దు, ఇటు నుంచి ఇటు రావాలి. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం భుజాలు జాయిన్ చేద్దాం. సమానంగా పెట్టుకోవాలి. గల్లా నుంచి వెళ్ళి భుజాలు రెండు ఇటు సైడ్ సమానమే, ఇటు సైడ్ కూడా సమానం రావాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఇటు సైడ్ కటింగ్ చేసుకోవచ్చు, ఇటు సైడ్ కటింగ్ చేయొద్దు.
కాబట్టి ఇటు సమానంగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. భుజాలకు 2 కుట్లు వేసుకోవాలి. భుజాలకు క్రాస్ పట్టీలకు 2 కుట్లు వేసుకోవాలి. చూసారు కదా, మన బ్లౌజ్ భుజాలు జాయింటింగ్ చేసినట్లయితే సగం బ్లౌజ్ కంప్లీట్ అయినట్టే. మనం గల్లా వేయడం, చేతులు వేయడం, పక్కల కుట్లు వేయడం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం ఇది.